సొంత వాడకాలు. డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు. ఇట్ ఈజ్ ది amount of cash or value of goods withdrawn from the business by the proprietor for his personal use. It is deducted from the capital. యజమాని తన సొంతానికి లేదా ఇంటి ఖర్చుల నిమిత్తం వ్యాపారం నుండి నగదు లేదా సరుకు తీసుకున్నాన్ని సొంత వాడకాలు అంటారు. ఇది మూలధనం నుండి తగ్గిస్తారు. ఇట్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ విత్డ్రాన్ ఫ్రమ్ ది బిజినెస్ బై ది ప్రొప్రైటర్ ఫర్ హిజ్ పర్సనల్ యూజ్. యజమాని వ్యాపారం నుండి తన సొంతానికి నగదు కానీ సరుకు కానీ తీసుకునే వాటిని డ్రాయింగ్స్ అంటారు, సొంత వాడకాలు అంటారు. ఇది మూలధనం నుండి తగ్గించబడును. తర్వాత నెక్స్ట్ ఎసిట్స్ ఆస్తులు. ఎసిట్స్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ assets are the properties of every description belonging to the business. ఎసిట్స్ ఆస్తులు సంస్థ నిర్వహణకు వ్యాపార కార్యకలాపాలకు ఇచ్చి ఉపయోగపడే అంశాలే ఆస్తులు. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు, ప్లాంట్ అండ్ మెషినరీ ప్లాంట్ యంత్రాలు, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్
ఫర్నిచరు ఫిట్టింగ్లు, బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ నిల్వ, డెబిటర్స్ రుణగ్రస్తులు, బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు, స్టాక్ ఆఫ్ గుడ్స్ సరుకు నిల్వ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు, గుడ్ విల్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎసిడ్స్. ఎసిడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. ఆస్తులు రెండు రకాలు. ఆస్తులు రెండు రకాలు. స్థిరాస్తులు స్థిరాస్తులు. కంటికి కనిపించే ఆస్తులు, కంటికి కనపడని ఆస్తులు, టాంజిబుల్ ఎసిడ్స్. టాంజిబుల్ ఎసిడ్స్. tangible assets. These are the assets. These are the assets. These are the assets having. These are the assets having physical existence. Physical existence which can be seen and touched. టాంజిబుల్ ఎసిడ్స్ మనకి కంటికి కనిపించే ఆస్తులు, భౌతిక రూపం కలిగి ఉన్నవి. భౌతిక రూపం కలిగి చూడడానికి, తాకడానికి వీలైనవి. ఎగ్జాంపుల్ క్యాష్, మిషనరీ, cash, machinery, etc. Intangible assets. Intangible assets. These are the assets. These are the assets having. These are the assets having no physical existence. Physical existence. But their position gives rise to some rights and benefits to
ఓనర్, టు ది ఓనర్. It cannot be seen and touched. It cannot be seen and touched. ఇంటాంజిబుల్ ఎసెట్స్, కంటికి కనపడిన ఆస్తులు, వీటికి భౌతిక రూపం ఉండదు, వీటిని తాకలేము, కనపడిన స్థిరాస్తులు. వ్యాపార సంస్థ యజమానికి కొన్ని హక్కులను, ప్రయోజనాలను కలిగిస్తాయి. ఎగ్జాంపుల్, గుడ్ విల్, కాపీ రైట్స్, ఈటీసీ. తర్వాత నెక్స్ట్ liabilities. Liabilities అప్పులు. Liabilities refer to the liabilities refer to the financial obligation of a business these donate the amounts which a business owes to others. చెల్లించాల్సిన బాధ్యతలనే అప్పులు అంటారు. చెల్లించవలసిన బాధ్యతలనే అప్పులు అంటారు. యజమానేతరులకు సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన మొత్తాన్ని అప్పులు అంటారు. ఎగ్జాంపుల్, loans from banks, బ్యాంకుల నుండి తీసుకున్న అప్పు. క్రెడిటర్స్ గూడ్స్, creditors for goods supplied. Bills payable
పేబుల్. బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్. లెబిలిటీస్ అంటే అప్పులు, లెబిలిటీస్ అంటే అప్పులు. చెల్లించాల్సిన బాధ్యతలనే అప్పులు అంటారు, చెల్లించాల్సిన బాధ్యతలనే అప్పులు అంటారు. యజమానేతరులకు సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని అప్పులుగా వ్యవహరిస్తారు. ఎగ్జాంపుల్, బ్యాంకు నుండి తీసుకున్న రుణం, రుణదాతలు సప్లై చేసిన సరుకు, చెల్లింపు బిల్లులు, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ మొదలగునవి. తర్వాత నెక్స్ట్ పర్సేజెస్ కొనుగోళ్ళు. కొనుగోళ్ళు. పర్సేజెస్ రిఫర్ టు ది amount of goods bought by a business for resale or for use in the production. Goods purchased for cash, are called cash purchases. Goods purchased for cash are called cash purchases. If it is purchased on credit or purchased on credit, it is called as credit purchases. Total purchases include both cash and credit purchases. పర్సేజెస్ కొనుగోళ్ళు సాధారణంగా తిరిగి అమ్మే ఉద్దేశంతో లేదా వస్తూత్పత్తికి వినియోగించడానికి సంస్థ కొనుగోలు చేసిన సరుకులు. నగదు మీద కొన్న సరుకుని నగదు కొనుగోళ్ళని, అరువు మీద కొన్న సరుకును అరువు కొనుగోళ్ళని అంటారు, వ్యవహరిస్తారు. నగదు కొనుగోళ్ళు, అరువు కొనుగోలు మొత్తాన్ని కొనుగోలు కింద లెక్కలోకి తీసుకోవాలి.
తర్వాత నెక్స్ట్ వచ్చి సేల్స్. సేల్స్ అమ్మకాలు. సేల్స్ refer to the sales refer to the amount of goods sold that are already bought or manufactured by the business when goods are sold for cash, they are cash sales. But if goods are sold and payment is not received at the time of sale, it is credit sale. Total sales include both cash and credit sales. అమ్మకాలు కొనుగోలు లేదా ఉత్పత్తి చేసిన సరుకులను అమ్మడం వల్ల ఏర్పడిన మొత్తం. అమ్మకాలంటే కొనుగోలు లేదా ఉత్పత్తి చేసిన సరుకులను అమ్మడం వల్ల ఏర్పడిన మొత్తం. నగదు మీద అమ్మిన సరుకును నగదు అమ్మకాలని, అరువు మీద అమ్మిన సరుకును అరువు అమ్మకాలని అంటారు. నగదు అరువు అమ్మకాలు కలిపిన మొత్తాన్ని అమ్మకాలుగా భాగించాలి.